హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి వెజ్ లివర్ కర్రీ. నాన్ వెజ్కి ఏమాత్రం తక్కువ కాకుండా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిపాయ మసాలా దినుసులు వేసుకుని ఈ విధంగా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. అలానే టమాటా కట్ట ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ మసాలా ముద్ద, కొంచెం ఉప్పు, దీంట్లో శనగపిండి ఈ బైండింగ్కి సరిపడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండి వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని ఈ మిశ్రమం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని 1 ఇంచు మందం వరకు స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి ఏమాత్రము తక్కువ కాకుండా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పీసెస్ని అన్నీ ఈవెన్గా ఒకే సైజులో ఈ మందాన కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు, కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ అలానే కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్ సపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న తోటకూర లివర్ పీసెస్ వేసుకుని దీంట్లోకి సరిపడా ఉప్పు, 1 టీ గ్లాస్ వాటర్ పోసుకుని లైట్గా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే వేడివేడిగా రైస్లోకి ఎంతో రుచిగా ఉండి తోటకూర లివర్ కర్రీ రెడీ. మీకు నచ్చినట్లు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.